ఈ నెల 3వ తేదీన రావులపాలెంలో నారా చంద్రబాబు నాయుడు పాల్గొనబోయే ప్రజాగళం ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి నేతలు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో కొత్తపేట నియోజకవర్గ కూటమి అభ్యర్థి బండారు సత్యానందరావు క్యాంపు కార్యాలయం వద్ద జరిగిన మీడియా సమావేశంలో జోన్ 2 ఇన్ఛార్జ్ సుజయ్ కృష్ణ రంగారావు, పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం, పార్లమెంట్ అభ్యర్థి గంటి హరీష్, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్, బీజేపీ పార్టీ తమనంపూడి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెంలో ఈ నెల 3వ తేదీన నారా చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారని, కావున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు కృషి చేసి భారీ సంఖ్యలో ప్రజలు వచ్చేలా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట నియోజకవర్గంలోని ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట, ఆలమూరు 4 మండలాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు. మీకు అందరికీ తెలిసిన విధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారం నిమిత్తం ప్రజాగళం అనే పేరుతోని అనేక కార్యక్రమాలు, సమావేశాలు ఇప్పటికే నిర్వహించడం జరుగుతుంది. సుమారు 15 పబ్లిక్ మీటింగ్స్ ఇప్పటిదాకా పూర్తి చేసుకోవటం జరిగింది. మరి జోన్ 2కు సంబంధించి ఎల్లుండి అంటే 3వ తారీఖు సుమారు 12 గంటల సమయానికి కొత్తపేటకు వచ్చే అవకాశం ఉంది. మరి సాయంకాలం 3:30కి బహిరంగ సభ రావులపాలెంలో జరిగే అవకాశం ఉంది. అది ఎక్కడ వెన్యూ అది కూడా ఇప్పుడు నిర్ణయించబడుతుంది. పెద్దలందరూ కూడా అక్కడికి వెళ్ళి అదేవిధంగా అదే రోజు సాయంకాలం 6 గంటల సమయానికి రామచంద్రాపురంలో కూడా ఈ ప్రజాగళం బహిరంగ సభ జరుగుతుందండి. అదేవిధంగా 4వ తారీఖు మరి రాజమండ్రి పార్లమెంటుకి సంబంధించి కొవ్వూరు, అదేవిధంగా గోపాలపురం నియోజకవర్గాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాలు జరుగుతాయని మీకు తెలియపరుస్తున్నాను. కాబట్టి ఈ సభలో ఏ విధంగా అయితే ఇతర జిల్లాల్లో జరిగినప్పుడు విశేషమైన స్పందన లభించిందో, మరి ఇక్కడ కూడా అంతకన్నా పెద్ద ఎత్తులోని ఈ ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ఏదైతే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు గత 5 సంవత్సరాలు బట్టి చేయటం వల్ల ఈరోజు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారికి మద్దతు పలకటానికి వారు ఎక్కడ సభ పెడితే అక్కడ విజయవంతం ఏదైతే చేస్తున్నారో ఇక్కడ కూడా ప్రజలందరినీ కూడా నేను విజ్ఞప్తిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సంక్షేమం అనగానే గుర్తుకొచ్చేది పెన్షన్. పెన్షన్ అంటే గుర్తుకొచ్చేది కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు, తెలుగుదేశం పార్టీ. అసలు పెన్షన్ ప్రవేశపెట్టింది ఎన్టీఆర్. తెలుగుదేశం హయాంలో 35 రూపాయలతో పెన్షన్ ప్రారంభిస్తే దాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు 75 రూపాయలకు తీసుకువెళ్లారు. ఆ 75 రూపాయల పెన్షన్ ని రాజశేఖర రెడ్డి గారు 125 రూపాయలు కేవలం పెంచి 200కు తీసుకొచ్చారు. ఆ 200ని 1000 చేసి దాన్ని రెట్టింపు 2000 చేసి అంటే 1800 ఒక్కసారిగా పెంచి చంద్రబాబు నాయుడు గారు రికార్డు సృష్టించారు. ఆ 2000 పెన్షన్ మేము అధికారంలోకి వస్తే 3000 చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మేము కూడా చెప్పాం. మేము వచ్చుంటే వెంటనే అధికారంలోకి వచ్చిన వెంటనే 3000 ఇచ్చి ఉండేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాట తప్పి మడం తిప్పి 250, 250, 250, 250 అని 4 సంవత్సరాలకు 1000 రూపాయలు పెంచారు. ఈవేళ ఏదైనా 3000 రూపాయల పెన్షన్ అందుతుంది అంటే అందులో మనం విశ్లేషించుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 దఫాలుగా పెంచింది 250, 1000 రూపాయలు మాత్రమే. వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 125 రూపాయలు మాత్రమే. ఆ 125 రూపాయలు అంటే 1125 వారి షేరు.
మరి పెన్షన్లో ఈవేళ 3,000లో 1,875 రూపాయలు తెలుగుదేశం పుణ్యం. ఇది సంక్షేమం అంటేనే తెలుగు